ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలచంద్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డన స్వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వహించి ఆ లక్ష్మణం మూర్తనుందింపగానప్పుడే పురానందమయ్యుండనప్పేళ నుండి భీషణ్ వేడుకంతోడు వచ్చి పట్టాభిషేకంపు చేయించి సీతామహాదేవి నుండెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంపు సంరంభమయ్యున్న దినకర వదనం తీక్ష్ణం శ్రాతరాళం రం 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 రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాదివక్రం రం 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 రాజయోగం సకల శుభనిధి సర్వదేవాణవేద్యం రం 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 రాక్షసాంతం సకల విషయ సంగ్రామం నమామి ఖం 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 ఖడ్గహస్తం విషజ్వరవర్ణం వేద వేదాంగ దీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయాస్వరూపం. ఇంద్రవద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యనామం సిద్ధియోగం గతజన సదయం కార్యపూజార్చితాంగం సింహనాదం అమృతజనయం ప్రకాశం చిత్స్వరూపం సకల విషయ సంగ్రామం నమామి. సాక్షిభూతం వికసిత వదనం పిక్కలాక్షం సురక్షం